హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. టమాటా చట్నీ ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దామండి. ఇంకో ఫస్ట్ అయితే పల్లీలు టమాటా చట్నీ అండి. పైగా పల్లీలు ఫస్ట్ వేయించుదాము. కొన్ని పోసుకున్నాం. ఇదిగో పల్లీలు అయితే వేగిపోయినాయండి. దించేద్దాం ఇక పల్లీలని అయితే. ఇప్పుడు పల్లీలు తీసినాం కదండి. నెక్స్ట్ ఆయిల్ వేసుకున్నాము. మనం పచ్చిమిర్చి టమాటో మనము వేయించుకోవాలి కదా. ఇక పచ్చడి కాబట్టి సరిపోతుందండి. ఒక స్పూన్ వేసి స్పూన్ సగం వేసినాము. ఇక పచ్చిమిర్చి అయితే వేయించుకున్నానండి. పచ్చిమిర్చి వేయించినాక అందులో కొత్తిమీర జీలకర్ర వేద్దాం. ఇదిగోండి పచ్చిమిర్చిలో కొత్తిమీర కరివేపాకు వేసిన తర్వాత నెక్స్ట్ జీలకర్ర వేసుకున్నామండి. జీలకర్ర వేసుకొని కొద్దిగా వేగనిద్దాము. కరివేపాకు మనం ఎంత వేసుకోవచ్చండి, మనకు అది మంచిదే కదా. కరివేపాకు పచ్చడి చేస్తాము, ఉట్టిగా సపరేట్ పచ్చడి వేస్తాము, పొడి చేస్తాము. ఇట్లా మనం పచ్చడిలో టమాటా చట్నీలు వేసుకుంటే మంచిగా ఉంటుందండి, బాగుంటుంది. వేగిపోయినాయండి, దించేద్దాము. ఇప్పుడు అదే బౌల్లో మళ్ళీ మనము టమాటా గోలిద్దామండి. ఇది ఉడికేటప్పుడు కొంచెము మనం చింతపండు వేసుకోవచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. పులుపు తినేటోళ్ళు అంటే వేసుకోవచ్చు. వద్దనుకున్న వాళ్ళు అయితే వేసుకోకుండా ఏం నష్టం లేదండి. ఇందులోనే సాల్ట్ వేసుకుందాం. నాకైతే స్పూన్ బట్టి మళ్ళీ స్పూన్ సగం అండి. మీకు ఎంత పడుతుందో చూసేసుకోండి. నేనైతే ఇందులోనే వేసిన. పుదీనా అయితే ఎంత హెల్తీనో అండి. మంచిగా పుదీనా ఎంత వేసుకున్నా నష్టం లేదు. మనకి సలవనిస్తుంది పుదీనా అయితే మనకి ఒంటికి. మీరు ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చు. ఇష్టం అంటే మరీ చాలా వేయకండి. మీకు ఎంత పడుతుందో అంత వేసుకోవాలి. ఇక ఉడికిపోయినాయండి టమాటా. దించేద్దాము. గ్యాస్ ఆఫ్ చేస్తున్నా. చూడండి ఇగో ఇది అనేది మిక్సీలో వేసుకుందాం. మిక్సీ గిన్నెలో వేసుకుందాం. ఫస్ట్ వేసుకున్నాక మిక్సీ పడదాం. అదే రోలు ఉంటే మన రోట్లో వేసుకుంటే మస్తు టేస్ట్ ఉంటుంది కదండి రొట్టె పచ్చడి. ఇగో ఎల్లిపాయలు వేసుకుందాం ఇందులో. తర్వాత మిక్సీ పడదాం. ఇగో పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఒక గిన్నెలో వేసుకుందాం. సూపర్ సూపర్ టమాటా పచ్చడి. ఇంకా రోలు ఉంటే రోట్లనైతే చాలా టేస్ట్ వస్తుందండి. మనకు రోలు ఉండవు కదా, మిక్సీ కాబట్టి మిక్సీనే పట్టుకోవాలి. బంద్ చేయమని. బాగుందా మమ్మీ?